చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో మనుషులు జారిపోయారు. ఏదో ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మాత్రం బాగున్నారు, మరి తర్వాత ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు బట్టి ప్రపంచం అంతలాపతమైపోతుంది. నువ్వు లాగబడ్డావు, నువ్వు విడిపించబడ్డావు, కానీ నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ ఇంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ బంధువుల పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుని రాకడం వచ్చేస్తే నువ్వు లాగబడిన నీవు వాళ్ళని బయట నుంచి లోపలికి మందిరంలోకి దేవుని దగ్గరికి వాక్యం లాగకపోతే వాడు గతి ఏంటి? ఈ రాత్రి ఆలోచన చేస్తూ సావుకులు చెప్పాడు, సులభము అన్ని వ్యర్థమన్నాడు కానీ మందిరం మాత్రం వ్యర్థం కాదని ఒక మంచి మాట విడుదల చేశారు. ఎక్కడికి వెళ్ళినా మందిరంలో ప్రశాంతత ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళినా మందిరంలో సమాధానం ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళిన మందిరంలో కూర్చుని నువ్వు ఎవరికి చెప్పుకోలేని ఆ దేవునితో డైరెక్ట్ గా ముఖాముఖిగా చెప్పుకోగలవు. ఎంతమంది అవునంటారు? అందరూ అవునంటారా? నువ్వు ఎక్కడ ఏడవలేవు, ఎక్కడ చెప్పుకోలేవు, కన్నీరు కాల్చలేవు, కానీ ఆ దేవుని సన్నిధిలో ఏడవగలవు, చెప్పుకోగలవు, కన్నీరు కాల్చగలవు. అంత అవకాశం ఇచ్చింది మందిరం. అందుకే ఏ మందిరంలోకి వెళ్తున్నారు ఆ మందిరంలో ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి.